ఫోర్డ్ కంపెనీ మళ్ళీ భారత్ లోకి వచ్చింది, కానీ ఈసారి కొత్త ప్లాన్ తో అని మనం చెప్పొచ్చు. 2010లో మన ఇండియాలో చాలా పెద్ద పేరు తెచ్చుకున్న అమెరికన్ కార్ కంపెనీ ఫోర్డ్ 2021లో భారీ నష్టాలు రావడంతో ఇండియా వదిలి వెళ్ళిపోయిందని చెప్పొచ్చు. కానీ అదే కంపెనీ మళ్ళీ ఇప్పుడు కొత్త ప్రణాళికలతో మళ్ళీ భారత్ లోకి అడుగు పెడుతుంది. ఈసారి ఫోర్డ్ కార్స్ ఏవైతే ఉన్నాయో అమ్మకాలతో కాకుండా ఇంజన్ మ్యానుఫ్యాక్చరింగ్ తో అడుగు పెడుతుంది. తమిళనాడు రాష్ట్రంలో 3250 కోట్లు పెట్టుబడి పెట్టి కొత్త ప్రాజెక్ట్ ని ప్రారంభించిందని చెప్పొచ్చు. ఇయర్లీ 2,50,000 ఇంజన్లను ఉత్పత్తి చేయాలనే లక్ష్యంతో ముందడుగేసింది. అండ్ 2029 కల్లా పూర్తి స్థాయిలో ఉత్పత్తి చేయాలనే లక్ష్యంతో ముందుకెళ్తుంది. దీని ద్వారా చాలా మందికి ఉద్యోగ అవకాశాన్ని కల్పిస్తుందని చెప్పొచ్చు. ఫోర్డ్ మళ్ళీ భారత్ పై తమ యొక్క గౌరవాన్ని, విశ్వాసాన్ని చూపించిందని మనం చెప్పొచ్చు. కానీ ఈసారి మ్యానుఫ్యాక్చరింగ్ దిశలో అడుగు పెట్టిందని మనం చెప్పుకోవాలి. భవిష్యత్తులో ఫోర్డ్ కార్ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ మళ్ళీ కంటిన్యూ చేయబోతుందా, లేదా ఓన్లీ ఇంజన్ మ్యానుఫ్యాక్చరింగ్ తోటే కంటిన్యూ చేయగలుగుతుందా అనేది మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. ఇలాంటి మోర్ ఫ్యాక్ట్స్, అప్డేట్స్ మీరు రెగ్యులర్గా మీ ముందుకు రావాలంటే నెంబర్ 1 తెలుగు బిజినెస్ ఛానల్ని ఫాలో చేసి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.